ఎవరైనా బాగా సంపాదించుకున్నాక సెటిల్ అవ్వచ్చు అంటారు. సెటిల్ అయిన తర్వాత బాగా సంపాదించుకోవడం ఎట్లా సాధ్యం అన్నటువంటి, అందుకని ముందు సంపాదించుకున్నాక సెటిల్ అవుదామని ఒకళ్ళు, సంపాదించుకున్నాక సెటిల్ అవుతామని ఇంకొకళ్ళు. ఇప్పుడు సెటిల్ అయిన వాళ్ళు ఏమంటారు? తెలుగు వ్యాపారవేత్తలు ఎవరైతే ప్రస్తుతం మీటింగ్ జరుగుతుందో నిన్న ఈ తెలుగు మహాసభల సందర్భంగా, ప్రపంచ తెలుగు సభల సందర్భంగా వెల్ సెటిల్డ్ అయినటువంటి తెలుగు పారిశ్రామికవేత్తలను అడిగితే వాళ్ళు ఇస్తున్న సలహాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ సహ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జీవి ప్రసాద్ మాట్లాడుతూ మంచి చేస్తూ వెళ్తే చాలని అదే మనల్ని ముందుకు నడిపిస్తుందన్నారు. అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందేలా ఔషధ సంస్థను హైదరాబాద్ నుంచి తీసుకురావడం గర్వంగా ఉందన్నారు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు డాక్టర్ గొల్లపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ అమెరికా స్థాయి కంటి వైద్యం ఇక్కడ అందించాలన్న ఆలోచన తమను తిరిగి భారత్కి రప్పించిందన్నారు. డబ్బు ఉన్నా లేకపోయినా ప్రజలందరికీ ఒకే విధమైన చికిత్స అందించడమే తమ లక్ష్యం అన్నారు. ప్రపంచమంతా తిరగండి, ఆ విజ్ఞానాన్ని దేశం మేలు కోసం వాడండి అని యువతకు సూచించారు. గ్రాన్యూల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమా చిగురుపాటి మాట్లాడుతూ ఇష్టమైన పనిని ఎంచుకుని ఎంత కష్టమైనా సరే లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయండి. విజయం సాధించాలంటే ఆలోచన ముఖ్యం, అదే సమయంలో ఎక్కడ తగ్గాలో కూడా నేర్చుకోవాలని చెప్పారు. స్కై రూట్ ఏరోస్పేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పవన్ కుమార్ చందన మాట్లాడుతూ అందరూ వెళ్ళిన దారిలో వెళ్తే కొత్త మార్గాలను ఏర్పాటు చేయలేమనే సూత్రమే ఒక వ్యాపార సంస్థను విజయవంతం చేయడంలో కీలకమన్నారు. ఇతరుల కన్నా ముందుగా భిన్నంగా ఆలోచించడం నేర్చుకోవాలని తెలిపారు. భారత్లో అంకురాలకు ఎంతో మంచి భవిష్యత్తు ఉందన్నారు. ప్రారంభిస్తే చాలు 50% విజయం వచ్చినట్లేనని, మిగతాది వ్యవస్థనే చూసుకుంటుందన్నారు. ఐ స్ప్రౌట్ బిజినెస్ సెంటర్ సీఈఓ సుందరి పాటి బండ్ల మాట్లాడుతూ సమస్య లేని వ్యాపారం ఉండదని, దానికి పరిష్కారాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళడమే ప్రత్యామ్నాయమన్నారు. ఇకపోతే సైయెంట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్ రెడ్డి ఈ సదస్సులో కీలకోపన్యాసం చేశారు. వ్యాపారం తక్కువ పెట్టుబడితోనూ ప్రారంభించవచ్చు, దాన్ని సాధ్యమైనంత వేగంగా ఎంత ఎత్తుకు తీసుకువెళ్తామన్న దాని మీద దృష్టి పెట్టాలి. ఒకదానికి మించి మరో ఆలోచన ఉండాలి. సాంకేతికత ఎప్పటికప్పుడు మారుతోంది, కొత్తదనం వస్తుంది. పాత సాంకేతికత కొత్తదనం జోడిస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు.